ల్యాండ్‌కి ఆధార్ నంబర్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి? అంటే మీకు ఒక గ్రామంలో భూమైతే ఉంది. ఆ భూమికి ఒక ఖాతా నంబర్ అనేది కేటాయిస్తారు. మరి ఆ ఖాతా నంబర్‌కి మీ ఆధార్ నంబర్ లింక్ అయితేనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే లబ్ధి అయితే అందుతుంది. అంటే పీఎం కిసాన్ పథకం గాని, లేదంటే అన్నదాత సుఖీభవ, లేదా రైతు భరోసా ఇలాంటి ప్రభుత్వ పథకాలు అందాలి అంటే మరి మీ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్‌కి ఖాతా నంబర్ కేటాయిస్తారు కదా! ఆ ఖాతాకి మీ యొక్క ఆధార్ నంబర్ లింక్ అయితేనే ఈ ప్రభుత్వ పథకాల లబ్ధి అయితే అందుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మీ యొక్క ల్యాండ్ ఖాతా నంబర్‌కి మీ ఆధార్ నంబర్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి? అలాగే మీ ఖాతా నంబర్‌కి ఫోన్ నంబర్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి? అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎక్కడ అప్లై చేయాలి? అలా అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ చేశారా? రిజెక్ట్ చేశారా? ఎవరి లాగిన్‌లో పెండింగ్ ఉంది? ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ల్యాండ్‌కి ఆధార్ నంబర్ గాని, లేదా ఫోన్ నంబర్ గాని లింక్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసినట్లయితే పేరులోనే ఉంది కదా! ల్యాండు, ఆధారు, ఫోను. ఈ మూడిటి వివరాలు కూడా కావాలి. అంటే ల్యాండ్‌కి సంబంధించిన వివరాలు. ఆ భూమి మీదే అన్నట్లుగా 1 గాని, పట్టాదారు పాస్‌బుక్ గాని, అలాగే ఏరియా వీఆర్1 బట్టి రిక్వైర్మెంట్ అయితే మారొచ్చు. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్స్ అంటే దస్తావేజులు కూడా అడగొచ్చు. అలాగే రైతు యొక్క ఆధార్ కార్డు. ఆ ఆధార్ ఉంటేనే కదా లింక్ చేయగలం. అలాగే ఫోను నంబరు. రైతు యొక్క ఫోను నంబర్ అయితే కావాలి. అంటే కామన్‌గా కావాల్సిన వివరాలు చూసినట్లయితే రైతుకి సంబంధించి భూమి వివరాలైన 1 గాని, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ గాని, అలాగే రైతు యొక్క ఆధార్ కార్డు, అలాగే రైతు యొక్క ఫోను నంబర్. ఈ వివరాలైతే తప్పనిసరిగా అయితే అవసరమవుతాయి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసారు కదా! ఇక ఏ విధంగా అప్లై చేయాలో చూసినట్లయితే, ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం. మీ దగ్గరలోనే అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఆధార్ సీడింగు, అలాగే ఫోను నంబర్ సీడింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ గ్రామ వార్డు సచివాలయంలో అయినా అప్లై చేయొచ్చు. లేదా మీ సేవా కేంద్రంలో అయినా అప్లై చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం గాని, లేదా గ్రామ వార్డు సచివాలయంలో గాని కలిసి ఈ ఆధారు, ఫోను నంబర్ అనేది లింక్ చేయించుకోండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో అప్లై అవుతుంది. మీ సేవా కేంద్రంలో అయితే మీ సేవా సెంటర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వారైతే అప్లై చేస్తారు. ఇక నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అంటే నేను 2025 జూన్ 19వ తేదీన ఈ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. ఈ టైంకైతే పర్టిక్యులర్‌గా ఆధార్ డీసీడింగ్ కానీ, ఫోను నంబర్ డీసీడింగ్ గాని ఈ 2 ఆప్షన్‌లయితే లేవు. ఎవరైనా ఇప్పటికే మీ యొక్క భూమికి వేరే వాళ్ళ ఆధార్ నంబర్ అనేది లింక్ అయి ఉంటే గనక, ఇప్పుడు మీరు కొత్తగా ఆధార్ నంబర్ యాడ్ చేసుకుంటే, పాత ఆధార్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుందనేది చెప్తున్నారు. అలాగే ఫోను నంబర్ కూడా అంతే. సో, ఆధార్ డీసీడింగ్ ఆప్షన్ అయితే ప్రెజెంట్ అయితే లేదు. కానీ కొత్త ఆధార్ నంబరు ఆ ఖాతా నంబర్‌కి లింక్ చేస్తే పాత ఆధార్ నంబర్ అయితే తొలగిపోతుంది. సో, మీరు మీ యొక్క ఖాతా నంబర్‌కి ఆధార్ నంబర్ అనేది ఎలాంటి అడ్డంకులు లేకుండానే కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే మీ ఆధార్ నంబర్ అలాగే నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఇలాంటి వివరాలు తీసుకొని మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో అయితే కలవండి. ఎవరైతే ఆధార్ సీడింగ్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు. ఇక ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత అప్లికేషన్ నంబర్ అయితే వస్తుంది. అంటే సర్వీస్ పూర్తయిన తర్వాత ఒక నంబర్ అయితే వస్తుంది. ఆ నంబర్ అయితే రైతులైతే నోట్ చేసుకోండి. ఎందుకంటే స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అంటే ఆ అప్లికేషన్ నంబర్ అయితే అవసరమవుతుంది. ఇక అలా అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ ఉంటే గనక మీకు ల్యాండ్ అనేది ఏ విలేజ్‌లో అయితే ఉందో ఆ విలేజ్ వీఆర్‌ఓ అయితే ఉంటారు కదా! వారికి ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసేయండి. మీ సేవా కేంద్రాల్లో తీసుకున్న అప్లై చేసినా సరే. అక్కడ అప్లై చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా! ఏదో విధంగా మీకు ఆ భూమి అనేది ఏ గ్రామంలో ఉందో ఆ గ్రామ వీఆర్‌ఓకైతే సబ్మిట్ చేయండి. కొన్ని గ్రామాల్లో అయితే ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వకుండానే వీఆర్‌ఓలు అయితే ఆ అప్లికేషన్‌లు అయితే ఫార్వర్డ్ చేస్తున్నారు. అన్ని చోట్ల అలా ఉండరు కాబట్టి మీరు తప్పకుండా మీరు అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్ సెట్ ఏదైతే ఉందో దాన్ని ఆ భూమి ఏ వీఆర్‌ఓకైతే చెందుతుందో ఏ గ్రామానికైతే చెందుతుందో ఆ గ్రామ వీఆర్‌ఓకైతే సబ్మిట్ చేయండి. ఇక ఇలా అప్లికేషన్ అనేది అప్లై చేసిన తర్వాత దాని యొక్క స్టేటస్ అనేది అంటే ఎవరి లాగిన్‌లో పెండింగ్ ఉంది, అప్రూవ్ చేశారా, రిజెక్ట్ చేశారా, ఏ విధంగా తెలుసుకోవాలో చెప్పుకోబోయే ముందు అసలు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అంటే మీరు అప్లై చేసేసిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది డైరెక్ట్ గ్రామ వీఆర్‌ఓ లాగిన్‌కైతే వెళ్తుంది. అంటే మీకు ల్యాండ్ అనేది ఏ విలేజ్‌లో ఉందో ఆ విలేజ్ వీఆర్‌ఓ లాగిన్‌కి ఆధార్ సీడింగు, ఫోను నంబర్ సీడింగ్ ఈ వివరాలతో వారి లాగిన్‌లో పేర్లయితే డిస్‌ప్లే అవుతాయి. నేను కొన్ని రీజన్స్ వల్ల ఆ వివరాలేవి కూడా డిస్‌ప్లే చేయడం లేదు. ఎందుకంటే వీడియోల్లో అలాంటి వివరాలైతే చూపించకూడదు. ఎందుకంటే నేను ఎంప్లాయీ కాదు కాబట్టి. అలా మీరు అప్లై చేసిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా ఆ భూమి ఏ గ్రామానికైతే చెందిందో ఆ గ్రామ వీఆర్‌ఓ లాగిన్‌కైతే ఫార్వర్డ్ అవుతాయి. వారు వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. ఆ రైతు ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ నంబర్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఏదైనా తప్పుగా ఎంటర్ చేశారా మళ్ళీ? ఇలాంటి వివరాలన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని అప్రూవ్ అయితే చేస్తారు. ఒకవేళ ఏదైనా పొరపాట్లున్నా కొన్ని సందర్భాల్లో మీరు డాక్యుమెంట్స్ వీఆర్‌ఓకి సబ్మిట్ చేయకపోయినా అలాంటి సందర్భాల్లో మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు కాబట్టి
తప్పకుండా మీరు అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ భూమి అనేది ఏ గ్రామానికి చెందుతుందో ఆ గ్రామం వీఆర్ఓకి అయితే సబ్మిట్ చేయండి. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో ఆ వివరాలు అయితే అవసరం అవుతాయి. ఇలా మీరు అప్లై చేసిన వెంటనే అప్లికేషన్ అనేది వీఆర్ఓ లాగిన్‌కి అయితే ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళు వెరిఫై చేసుకొని ఆ వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకొని అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేసి తహసీల్దార్ లాగిన్‌కి అయితే ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారి లాగిన్‌లో కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ పొందిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ యొక్క ల్యాండ్ భూమి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాతా నెంబర్‌కి ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ అనేది లింక్ అవుతాయి. ఇక ప్రాసెస్ అంతా కూడా చెప్పాను కదా! ఇప్పుడు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ద్వారా స్టేటస్ అనేది అంటే అప్రూవ్ చేశారా? రిజెక్ట్ చేశారా? ఎవరి లాగిన్‌లో పెండింగ్ ఉంది? ఇలాంటి వివరాలనేవి ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మా విలేజ్‌లో ఒకరిని మీ సేవకైతే పంపించి అప్లై చేయించాను. ఆధార్ సీడింగ్, మొబైల్ నెంబర్ సీడింగ్ కోసం. ఈ విధంగా మీ సేవలో ఒక అప్లికేషన్ అయితే ఇచ్చారు. అక్కడ వివరాలైతే పూర్తి చేసి మీ సేవలో అయితే సబ్మిట్ చేశారు. అలా సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా రిసిప్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా! అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ. 50 అయితే తీసుకుంటున్నారు. ఇక విలేజ్, డిస్ట్రిక్ట్ వచ్చేసి అంటే విలేజ్, డాక్యుమెంట్ డిస్ట్రిక్ట్ అనుకుంటా డీఓసీ అని ఉంది. మేబీ ఆ ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్ ఉన్నటువంటి వివరాలన్నమాట. వారికి ల్యాండ్ వచ్చేసి మా విలేజ్‌లో ఉంది. సో, ఆ వివరాలు అయితే ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. ఇక స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూసినట్లయితే మీరు గూగుల్ లేదా వేరే వెబ్ బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేసి ఈ విధంగా ఏపీ మీ సేవ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏపీ మీ సేవ అప్లికేషన్ స్టేటస్ అని గూగుల్‌లో అయితే సెర్చ్ చేయండి. స్టార్టింగ్‌లో ఈ విధంగా ఏపీ మీ సేవ పోర్టల్ అయితే చూపిస్తుంది. అలా ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ అయితే అవసరం అవుతుంది అన్నాను కదా! ఆ అప్లికేషన్ నెంబర్ అనేది చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా! అక్కడైతే ఎంటర్ చేసి సెర్చ్ పైన అయితే క్లిక్ చేయండి. నేను ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. అలాగే సెర్చ్ పైన అయితే తర్వాత అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ద క్యాప్చా అని అయితే అడుగుతుంది. ఇక్కడ క్యాప్చా అంటే పక్కన నెంబర్ డిస్‌ప్లే అవుతుంది కదా! ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వివరాలు అయితే ఓపెన్ అవుతున్నాయో చూడొచ్చు. ట్రాన్సాక్షన్ ఐడి అంటే మీకు స్టార్టింగ్‌లో మీ సేవలు ఇచ్చిన రిసిప్ట్ చూపించాను కదా! ఆ వివరాలతో పాటు స్టేటస్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వివరాలు చూసినట్లయితే ట్రాన్సాక్షన్ ఐడి, ఆ రైతు పేరు, అలాగే ట్రాన్సాక్షన్ డేట్ అంటే ఎప్పుడు అప్లై చేశారు, అలాగే స్టేటస్ పెండింగ్ అట్ వీఆర్ఓ అని అయితే ఉంది. అలాగే అప్రూవ్ చేశారా? రిజెక్ట్ చేశారా? ఇక్కడైతే తెలుస్తుంది. ఇంకా వీఆర్ఓ లాగిన్‌లో పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ అప్రూవ్, రిజెక్టెడ్ ఏది కూడా చూపించడం లేదు. ఇక డిస్ట్రిక్టు ఎస్ఎల్ఈ డేస్ వచ్చేసి 7 రోజులు. అంటే 7 రోజుల్లో మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుందన్నమాట. అంత టైం అయితే తీసుకుంటారు. అలాగే అప్లికేషన్ నెంబరు, సర్వీస్ నేము, పట్టాదార్ సీడింగ్ డీటెయిల్స్ అని అయితే వచ్చింది. ఇక ఈ అమౌంట్ వచ్చేసి రూ. 50 అని చెప్పుకున్నాం కదా! ఇలా వివరాలన్నీ కూడా డిస్‌ప్లే అవుతాయి. ఇక మరొక రకంగా కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో చూసినట్లయితే స్టార్టింగ్‌లో మీ సేవ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా! ఇంతకు ముందైతే చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ప్రివ్యూ మీ సేవ సర్టిఫికేట్ అని ఉంది కదా! అక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చా అడుగుతుంది. అంటే పక్కన ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మీ అప్లికేషన్ స్టేటస్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. దిస్ రికార్డ్ ఈజ్ పెండింగ్ ఎట్ వీఆర్ఓ స్టేటస్ అని. అంటే వీఆర్ఓ లాగిన్‌లో మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్‌లో ఉందని డైరెక్ట్ స్టేటస్ అనేది ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. చూసారు కదా! ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.